గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ సుందరరెడ్డి గారు, మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ రాబోతోంది అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ అవైటెడ్ ఐపీఓ అంటూ కూడా మార్కెట్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆల్మోస్ట్ కొన్ని మిలియన్స్ ఆఫ్ షేర్స్ని ఇష్యూ చేయబోతున్నామంటూ కూడా ఓలా ఫౌండర్ భవిష్ అగర్వాల్ కూడా ప్రకటించారు. ఏంటి అసలు ఓలా ఐపీఓని ఎలా చూడాలి అంటారు? రైట్, 2017లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ లాసులు పెరగడమే తప్ప తగ్గటం లేదండి. అండ్ 2021లో లాసెస్ 200 కోట్లు అనమాట. నెక్స్ట్ 2022లో లాసెస్ 784 crores లాస్ అనమాట. అండ్ ఈ ఇయర్ 23లో 1472 crores లాస్. రాను రాను లాసులు ఇంకా ఎక్కువైపోతున్నాయి. అండ్ ప్లస్ పేరుకి వీళ్ళకి 34% ఎలక్ట్రికల్ వెహికల్లో వాటా ఉంది అని చెప్పడం తప్ప క్వాలిటీ వైజ్ చూస్తారంటే డిస్ట్రిబ్యూటర్లు కానీ కస్టమర్స్ కానీ అంత కంఫర్టేబుల్గా లేదండి. అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రమోటరే స్టాక్స్ అమ్ముతున్నాడు. ఇన్వెస్టర్స్ అమ్మితే అర్థం ఉంది, ఎందుకంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ కాబట్టి వాళ్ళు అమ్మితే ఇన్ టైంలో బయట పోవాలి కాబట్టి. కానీ ప్రమోటరే ఈ లాస్ మేకింగ్ స్టేజ్లో అమ్మాల్సిన అవసరం లేదండి. వాళ్ళేమో చెప్పడానికేమో మేము టెస్లా, ఇండియన్ టెస్లా లాగా మేము నిలబడతామంటున్నారు. ఒకవైపు ఏమో నీ వాటా తగ్గించుకుంటున్నావు కావాలని, అది కరెక్ట్ కాదు కదా. సో అందుకని ఇది పైగా మోర్ ఓవర్ వాల్యుయేషన్ ఆల్మోస్ట్ 66,000 కోట్లు అడుగుతున్నారండి. ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్ ప్రకారం 66,000 కోట్లకి కంపెనీ వాల్యుయేషన్ పెడుతున్నారు. అండ్ హీరో హోండా వాళ్ళు ఎంటైర్ ఓలా వాళ్ళు సంవత్సరం మొత్తం మీద ఎంత తయారు చేస్తారో వెహికల్స్, హీరో హోండా వాళ్ళు 5 daysలో అన్ని వెహికల్ తయారు చేస్తారండి. ఆ కంపెనీ 80,000 కోట్లు దొరుకుతుంది. హీరో హోండా కంపెనీ మనకి 80,000 కోట్లకే దొరుకుతుంది. ఇది నిన్నగా మొన్న వచ్చిన కంపెనీ ఇదేమో 66,000 కోట్లు అంట. టూ మచ్ ఎక్స్పెన్సివ్. అంటే ప్రమోటర్ ఏమో వాటా తగ్గించుకుంటున్నాడు. వాళ్ళకి నిజంగా నమ్మకుంటే అలా చేయకూడదు. సో దీనికన్నా బెటర్ ఏంటంటే గ్రీవిస్ కాటన్ ఉందండి, అది కూడా 2 wheelers ఎలక్ట్రికల్ వెహికల్లో ఉంది. ప్లస్ ఇంజన్స్ 4 wheelerకి ఇంజన్స్ తయారు చేసే కంపెనీ అది బెటర్ వాల్యుయేషన్లో ఉంది. దాని బాటం బెటరు. ఇంకా నీకు ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్సే కావాలి అంటే, స్టాక్ కావాలంటే వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్ అనే కంపెనీ ఉందండి. వార్డ్ విజార్డ్ అండి. జాయ్ బైక్స్ ఉన్నాయి చూసావా, కరీనా అండ్ సైఫ్ అలీ ఖాన్ యాడ్స్ వస్తుంటాయి. అది బెటర్ పొజిషన్లో ఉందండి. నీకు అది 1,400 crores దొరుకుతుంది ఆ కంపెనీ. దీనిలాగా 66,000 కోట్లు కాదండి, జస్ట్ 1,400 crores దొరుకుతుంది. అండ్ స్టాక్ కరెంట్ ప్రైస్ 55 దగ్గర ఉందండి. అది వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కారులోకి ఎంటర్ అవుతున్నారండి. ఓకే, 2 wheeler నుంచి వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్ అండ్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా 4 wheelers ఎంటర్ అవుతున్నారండి. వాళ్ళు 10 lakh అండ్ బిలో ప్రైస్కే లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇండియాలో ఇప్పటి వరకు 10 lakh కారు ఎలక్ట్రికల్ కార్స్ ఉంది. టాటా వాళ్ళది టింగో ఒకటి అండ్ ఎంజీ వాళ్ళది ఒకటి ఉందండి. అంతే, ఈ రెండే నడుస్తున్నాయి రోడ్డు మీద. వీళ్ళది వస్తే నెక్స్ట్ ఇయర్ థర్డ్ అవుద్ది అనమాట. వీళ్ళు నెక్స్ట్ 1 or 2 monthsలో అనౌన్స్ చేయబోతున్నారు. ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో టైప్ అయ్యారు వీళ్ళు. ఇండియాని లాంచ్ చేయబోతున్నారు అనమాట. వీళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ బస్సెస్, ఎలక్ట్రికల్ ట్రక్స్, కార్స్, ఈ హై ఎండ్ ప్లానింగ్లో ఉన్నారు. ఆల్రెడీ ఈ 1,400 crores కంపెనీ 2,000 crores ఎక్స్పాన్షన్ చేస్తున్నారండి వాళ్ళు. అంటే మోర్ ఓవర్ ప్రమోటర్కి 70% వాటా ఉందండి. వాళ్ళంత ఎక్స్పాన్షన్లో కూడా ప్రమోటర్ వాటా తగ్గించుకోవట్లేదు. ఎప్పుడైనా చిన్న కంపెనీస్లో ప్రమోటర్ వాటా ఎంత ఎక్కువ ఉంటే మనకంత సేఫ్టీ ఉంటుందండి. అందుకని బెటర్ ఏంటంటే మీకు ఎలక్ట్రికల్ వెహికల్స్ స్టాక్ కావాలి అనుకుంటే ఇండియాలో ఫస్ట్ లిస్ట్ అయిన కంపెనీ అదండి, వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్ అండ్ మొబిలిటీ కంపెనీ. అదనమాట ఫస్ట్ కంపెనీ స్టాక్ మార్కెట్ లిస్ట్ అయింది. BSEలో దొరుకుతుంది. అంటే 55 దగ్గర దొరుకుతుంది. రీసెంట్గా డాలీ కన్నా మేడం కూడా ఆ స్టాక్ని రికమెండ్ చేశారండి. సో మీకు ఎవరికైనా ఎలక్ట్రికల్ వెహికల్స్లో కావాలి అంటే తక్కువ వాల్యుయేషన్, అంటే జస్ట్ 1,400 crores దొరుకుతుంది మార్కెట్ క్యాపిటలైజేషన్. దీనిలాగా 60,000 కోట్లు కాదండి. దీనిలాగా 60,000 కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ప్రమోటర్ క్వాంటిటీ ఎవరు అమ్మటాలు అక్కడ 70% ఉంచుకుంటున్నాడు ఎక్స్పాన్షన్లో కూడా. వాళ్ళు రీసెంట్గా బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లోకి ఎంటర్ అయ్యారు. ఒక 600 కోట్లతో దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంటే గుజరాత్లో పెద్ద క్లస్టర్స్ డెవలప్ చేస్తున్నారు, గిగా ఫ్యాక్టరీలు డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. అంటే రీసెంట్గా దుబాయ్ గవర్నమెంట్తో కూడా గల్ఫ్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు. అంటే వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్స్లోకి ఎంటర్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఎలక్ట్రికల్ కార్స్లోకి ఎంటర్ అవుతున్నారు. న్యూస్ ఫ్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకా అది. అంటే ఫండమెంటల్ చెప్పాలంటే అంత క్వాలిటీ ఏం కాదండి ఆ కంపెనీ కూడా. అండ్ ఆల్మోస్ట్ 160 PEతో నడుస్తుంది. ఈ ఎలక్ట్రికల్ కంపెనీస్ ఎప్పుడు కూడా మనం ట్రెడిషనల్ వాల్యుయేషన్ చేయలేము. కాకపోతే సేల్స్ బాగా పెరుగుతుంది అనుకున్నప్పుడు పర్వాలేదు. అది స్టిల్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. అండ్ ప్రమోటర్ వాటా 70% ఉంది. అండ్ 1,400 crores దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రియల్ గేమ్ స్టార్ట్ అవుద్ది వాళ్ళు ఒకసారి ఎలక్ట్రికల్ వెహికల్ ఎంటర్ అయిన తర్వాత. కాబట్టి వాల్యుయేషన్ ప్రకారం చూసుకుంటే విన్వార్డ్ విజార్డ్ బెటర్ అండి. రైట్, విన్వార్డ్ ఇన్నోవేషన్ది అది బెటర్ అనమాట దీంతో పోల్చుకుంటే. అండ్ ఐ డూ అవాయిడ్ ఓలా ఎలక్ట్రికల్, ఇట్స్ నాట్ వర్త్ అట్ ఆల్. సో మొత్తానికి అంటే ఐపీఓకి అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళు
కొంత గ్రౌండ్ వర్క్ చేసుకొని యా ఆలోచించుకొని వాళ్ళ వెల్త్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫినాన్స్ ప్రొఫెషనల్ తీసుకోవడం బెటర్. డెసిషన్ బట్ మేకింగ్ స్టిల్ తీసుకోవడం ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా సరే ఇది కూడా సూపర్ హిట్ అవుతుందండి. జనాలు ఎంత మోస్ట్ క్రేజీలో ఉన్నారంటే ఆ స్టాక్ మార్కెట్ లో రూపాయి కాయిన్ ఇలా ఇచ్చేసారంటే 1000 రూపాయలు కొంటున్నారు. ఆ కాయిన్ ఎన్ఎస్సీ లో దొరుకుతుందనే విషయం. అంటే నేను ఈ మధ్య కూడా మొన్న వార్తలు చదివాను, చాలా మంది ఐపీఓలు అప్లై చేసుకోవడం కోసం ప్రాఫిట్ బుక్ చేసుకుని కూడా వెనక్కి వచ్చేస్తారంట. అంటే లిక్విడిటీ కోసం. అవును, అంత క్రేజ్ ఉంది. వాళ్ళు ప్రమోటర్ 3 కోట్లు ఎడితే వీళ్ళు 3000 కోట్లు రెడీగా ఉన్నారు. కొత్త కంపెనీ అని ఉంటే చాలండి టూ మచ్ గా అప్లై చేస్తున్నారు. ఇంతగా డిస్కస్ చేసాం కదా, ఈ ఓలా కూడా ఇది కూడా సూపర్ హిట్ అవుద్ది. మ్యూచువల్ ఫండ్స్ అప్లై చేస్తారు, రిటైలర్స్ అప్లై చేస్తారు, ఏది తగ్గట్లేదు. ప్రమోటర్ అమ్ముతున్నాడు అనే విషయం తెలిసినా సరే మనలో కొంటే రెడీగా ఉంటారు. ప్రమోటర్ బయటికి వెళ్తున్నప్పుడు మన లోపల పట్టింది ఎందుకండి. ఎందుకంటే మొన్న December 11th 9th మార్కెట్ పడ్డప్పుడు వన్ ఆఫ్ ద రీజన్ ఏముందంటే ఈ డిసెంబర్లో పెద్ద ఎత్తున ఐపీఓలు రాబోతున్నాయి కాబట్టి సో లిక్విడిటీ కోసం చాలా మంది ప్రాఫిట్ బుక్ చేసుకుని వెనక్కి వచ్చేస్తారంట. ఏది కొత్త ఐపీఓలు అప్లై చేయడం. అవును అలా అంత క్రేజీగా క్రేజ్ ఉంది. బట్ దీంతో పోల్చుకుంటే గ్రీవిస్ కాటన్ బెటర్ వాల్యుయేషన్ తో ఉంది. అండ్ బెస్ట్ ఏంటంటే మీకు ఓన్లీ ప్యూర్లీ ఎలక్ట్రికల్ వెహికల్ కావాలి అనుకుంటే వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్ కలపండి. సింపుల్. అదే తక్కువ రేటుకు ఉంది. అండ్ 55 కరెంట్ ప్రైస్ దగ్గర. అండ్ రీసెంట్గా డాలికానే కూడా వాళ్ళ బ్లాగ్లో రికమెండ్ చేసిన స్టాక్ బాగుంది. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించబడింది. పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీ వెల్త్ అడ్వైజర్ని లేదా ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే.